ఇతడే హంతకుడు అనుకొని వీడిని పట్టుకోవడానికి వచ్చాం. ఎవడో వీణ్ణే చంపేశాడు. ఈ హత్యలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు? రేయ్, వింత జంతువులా చూస్తున్నారేంట్రా? హెల్ప్ చేయొచ్చు కదా. హెల్ప్ చేయండి రా. మేము ఫ్రీగా హెల్ప్ చేయం. ఐస్ క్రీమ్ ఇస్తావా? నీకు హెల్ప్ చేస్తాం. రేయ్, లంచం అంటారా దీన్ని? నువ్వు ఏమన్నా అనుకో, మాకు ఇవ్వాల్సింది ఇస్తే హెల్ప్ చేస్తాం. మీ ముగ్గురికి 3 ఐస్ క్రీమ్లు ఇస్తే హెల్ప్ చేయండి రా. 4 ఐస్ క్రీమ్లు కావాలి. మీరున్నది ముగ్గురే కదా, 4 ఐస్ క్రీమ్ ఎవరికి? అదంతా నీకెందుకు? 4 ఐస్ క్రీమ్లు కావాలి, ఇస్తే హెల్ప్ చేస్తాం అంతే. సరే ఇస్తాలే, హెల్ప్ చేయండి. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇవ్వు. ఇస్తా ఇస్తా ఇస్తా, వెయిట్ చేయండి. ఇది వరకు ఐస్ ఎక్కడ అమ్మేవారు మీరు? సీజన్ కు వ్యాపారం చేస్తుంటాను రా. లాస్ట్ సీజన్ లో ఏం పని చేశారు? కత్తుల వ్యాపారం రా. అమ్మో, కత్తులా? ఇందా 4 ఐస్ అడిగావుగా, తీసుకొని వెళ్ళండి రా. అక్కకి నేను ఈ ఐస్ క్రీమ్ ఇచ్చేసి వస్తాను రా. ఓ అక్క కోసమా? నాకు అక్క చెల్లె ఉంటే ఎంత బాగుండేది. రేయ్ ఇట్రా రా తొందరగా. ఇంతసేపు సైకిల్ కిందే పడుంది కదా, హెల్ప్ చేయొచ్చు కదా. ఏందన్నా నువ్వు హెల్ప్ అడగలేదుగా? హెల్ప్ అడగలేదు అని కూర్చున్నావా? నేను ఐస్ అమ్ముకుంటా, నువ్వేం చేస్తుంటావు? నేను అన్నీ అమ్ముకున్నానే. ఏమమ్ముకున్నావు? మానం, మర్యాద, సిగ్గు, లజ్జ, ఆస్తులు అన్నిటినీ. అంటే నువ్వు బేవర్స్ అనమాట. అవును. పని పాట లేదంటావు. అవును. సరేపా, బండి తీసుకో. హలో, I love you. I miss you. I need you. ఫోన్లోనా? ఏం చేయను, నువ్వు అప్పటి నుండి అంటున్నావు. చెప్పు. ఏం చెప్పాలి? నేను వేసుకున్న చీర ఎలా ఉంది చెప్పు. ఈ చీరలో నువ్వు చాలా చాలా అందంగా ఉంటావు. నేను ఫ్యాక్టరీలో ఉన్నాను, సరిగ్గా మాట్లాడలేను. నువ్వు మాట్లాడకున్నా ఓకే, ఫోన్లో నీ శ్వాస చాలు, నాకు నా మనసు నిండిపోతుంది. రెమోలా మాట్లాడడం ఆపి ఫోన్ పెట్టు. ఒక కిస్ ఇవ్వు, పెట్టేస్తా ఫోను. కిస్సా? అది నేను ఇవ్వలేను. అయితే నేను ఫోన్ పెట్టను. నేను ఫోన్ పెట్టేస్తున్నా. సరే పెట్టే. నిజంగా చెప్తున్నాను. సరే నీ ఇష్టం. అయ్యో, ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టే. కిస్ మీ. చూడవే దాని సరసాలు. ఎంజీఆర్కు జై. ఏ మనసా, లాస్ట్ మంత్ మన ప్రొడక్ట్స్ ఆర్డర్ డెలివరీ పెట్టారా? మరి డెలివరీ చేశాం సార్, ఇదిగోండి రిసిప్ట్స్. పెట్టేశారా? లాస్ట్ మంత్ మనం పంపిన అన్ని చీరల లిస్టు ఉంది. అంతేకాకుండా బిల్స్ కూడా అందులోనే ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. వెరీ గుడ్.
వెరీ వెరీ గుడ్. ఓకే సార్. నమస్కారం నమస్కారం నమస్కారం. మీ వీరనారు వల్ల మన కంపెనీ స్థాయిలో ఉంది. వాస్తవం అంతే కదా. అమ్మ నమస్తే. నమస్కారం. ఏంటి అలా చూస్తున్నావు? నమస్కారం సార్. నమస్తే మేడం. ఇది మనకేసే. ఎందుకు? అరే కకృతి పడకరా, తీసుకెళ్దాం లేరా సాయంత్రం. ఈ పిల్ల సింహ ఆ పిల్ల భలే ఉందిరా. నమస్కారం అమ్మ. రే కోటి, దీనికి రిటైర్డ్ అయ్యే వయసు కూడా దాటేసింది. ఈ ముసలి ఇంకా ఇక్కడే పనిచేస్తుందా? రిటైర్మెంట్ ఇచ్చి పంపించేయచ్చు కదా. మామా 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళావు సరే. ప్రతిరోజు ఎంగిల్ తిండి తిని బోరు కొట్టింది. ఒక్కరోజైనా ఫ్రెష్ సరుకు తినాలి. ఒక పని చేద్దాం మామా. ఒరే గుండు, ఈ పాత బైక్ని తీసేసి కొత్త బైక్ను కొంటే ఫ్రెష్గా ఉంటది. ఒరే, ఈ బైక్ మనకి ఎంత సేవ చేసింది. వాణి రాణి గీత అందరిని దీని మీద తీసుకెళ్ళా. ఈ బైక్ లేకుంటే ఆ రోజు అంతమంతా తిరిగే వాళ్ళమా? ఇదంతా ఓకే. నీ జీవితంలో ఎప్పుడైనా ఫ్రెష్ ఫిగర్ని పటాయించావా? అటు చూడు. ఏం పిల్ల నడుచుకుంటూ పోతున్నా? బైక్ ఎక్కొచ్చు కదా, ఇంటి దాకా డ్రాప్ చేస్తా. ఆ రత్నం గాడి ఎంప్లాయీస్ ని అసలే పట్టించుకోడు, అయినా వాడి దగ్గర పని చేస్తారు. మీరు మా దగ్గర పని చేయొచ్చు కదమ్మా. కోప్పడకు పాపా. ఆ రత్నం గారి వయసు అయిపోయింది తెలుసా నీకు? ఆ ముసలోడి దగ్గర ఏముంటుంది చెప్పు పని చేయడానికి? మా లాంటి యూత్ దగ్గర పని చేయొచ్చు కదమ్మా. ఇదిగో వినండి అయ్యా, ఫంక్షన్ కోసం అప్లై చేశారంటగా, రమ్మన్నారు. నవ్వుతుందిరా మామా. మన ఇజ్జత్ మొత్తం పోయింది. మనం అప్లికేషన్ పెట్టకుండా ఉండాల్సింది. చాలా పెద్ద తప్పు చేశాం మామా. మన కకృతి కొంప ముంచింది. ఇదంతా ఇప్పుడు అనుకుని ప్రయోజనమే లేదు. పదా పోదాం. నవ్వుతుంది మమ్మల్ని. రావయ్యా, చూసినాడు పడిపోతావు. ఓయ్ ప్రమీల, నిన్న సంధ్య థియేటర్లో ఒక సూపర్ రొమాన్స్ ఉంది. ఏంటో అది? ఎంత డిఫరెంట్గా చేశారో. అలా చూడగానే ఒళ్ళు జువ్వమంది. ఫస్ట్ నైట్ సీన్లో అంత డిఫరెన్స్ ఏముంటుంది చెప్పు? నా ఫ్రెండ్ చెప్తే నేను మీలాగే అనుకున్నాను, కానీ చూసే కాఫీలే వేరులే. అంత డిఫరెన్స్ ఏముంటుంది చెప్పు? ప్లీజ్ చెప్పవే. అలా చెప్తే తెలిసేది కాదు, చూస్తేనే తెలిసేది. హలో, సరుకు అందిందా? ఏంటి మీకు కాల్ చేసిన రెస్పాన్స్ చేయట్లేదు? ఓ సరే 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 ఓకే. ఓయ్ ప్రమీల, అలా అనకే. ఈ రోజు బాస్ మనకి జీతం ఇచ్చే రోజు. ఓకే ఓకే ఓకే. ఏంటమ్మా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు, కిలకిల నవ్వేసుకుంటా ఉన్నారు. అది సరే గాని, మీరు సోగ్గాడు సినిమాలో శోభన్ బాబులా హెయిర్ స్టైల్ పెంచి చాలా లవ్లీగా, చాలా ముద్దొస్తున్నారు. పాపా మరి ఏమనుకుంటున్నావు నా స్టైల్ అంటే? ఈ పూరి నువ్వు చేసావా? బోరు కొట్టింది, తిని తిని ప్రతిరోజు పూరి. చిల్లిపి పొద్దున్నే కుంభాలు కుంభాలు బాగా తినొచ్చినట్టున్నా, బయటకు వచ్చేటట్టుంది. ఏమ్మా నువ్వన్నా చెప్పొచ్చు కదా. వైఫ్ వైఫ్. హలో, నేనే మాట్లాడుతున్నా. చెప్పు. టిఫిన్కి పూరి చేసినాను. పూరియా? పూరినానంటే వద్దమ్మా, నేను ఆఫీస్లో ఏదో ఒకటి తింటా. సరేనమ్మా. అరే, స్కూల్లో ఏం జరిగింది? అక్క నీకు ఒకటి తెలుసా? స్కూల్లో ఈరోజు కొత్త టీచర్ వచ్చింది. ఆ టీచర్ చాలా అందంగా ఉంది. నాకంటే అందంగా ఉందా? నీకంటే అందంగా ఎవరు ఉండరు అక్క. మా స్కూల్లోనే అందరు టీచర్స్ కంటే అందంగా ఉంది. అక్క ఇతనే ఐస్ క్రీమ్ అతను. ఏంటి ఈరోజు కొత్త బట్టలు వేశారు? పెళ్ళికి వెళ్తున్నారా? లేదు, పెళ్లి చూపులకు వెళ్తున్నా. మీ అబ్బాయికా? నా పెళ్లి చూపులేరా? నాకు ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచిలర్ రా. మీరు నన్ను చూసేందుకు నవ్వుతున్నారు? పెళ్ళి కొంచెం లేట్ అయిందిరా. బెస్ట్ ఆఫ్ లక్. చాలా మంచి అమ్మాయిలా ఉన్నావమ్మా.
అమ్మాయిలకి కరెక్ట్ టైంకి పెళ్ళవ్వాలి తెలుసా? అబ్బాయిలకి లేట్ అయినా పర్వాలేదు. మరీ లేట్ అయిపోయిందేమో అక్క. రేయ్ ఆట పట్టించింది చాలు, కొంచెం పక్కకు జరుగు, నేను పోవాలా. ఎంత అందంగా ఉన్నావురా, నీది ఇచ్చి నీకే తగిలేలా ఉంది. ఇక్కడ మన వైపే చూస్తున్నాడు. వాడు మన వైపు కాదే, నిర్మల వైపు చూస్తున్నాడు. మీరు నోరు మూసుకుని ఉంటారా? వాడిని చూస్తేనే నాకు డోప్ వస్తుంది. మేడం, నేను మీకోసం వెయిట్ చేస్తున్నా. మేడం, ఈ లవ్ లెటర్ తీసుకోండి. ఏంటన్నా ఇది లవ్ లెటరా? అవునరా తమ్ముడు, ఇది నా మొదటి ప్రేమ లేఖ. అన్నా ఇది ఖాళీగా ఉంది. తమ్ముడు, నాకు ముందుగానే తెలుసు ఆ లెటర్ తీసుకోదని. ఏమన్నావో అర్థం కాలేదన్నా. అసలు నువ్వు చదువుకోలేదు కదా. లవ్ లెటర్ రాయడంలో అర్థం ఏమిటి? తమ్ముడు, ఈ లవ్ లెటర్ ఆ మేడం తీసుకోదని నాకు ముందుగానే తెలుసు. అదిగాక నేను లెటర్ ఇస్తానని తనకు నా ప్రేమ తెలియాలి కదా. చిన్న పిల్లలు కూడా నా పరువు తీశారు. నాకు చదువు రాదని చులకన. ఏంద్రా దారి కడ్డున్నారు? అంకుల్ మాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటి ఈరోజు కూడా ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ కావాలా? అవును, నీ తొక్కల ఐస్ క్రీమ్ చాలా బాగుంది. అందుకే మరి మాకు ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ కావాలనుకున్నాం. రేయ్, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకురా. అన్న, విషయం ఏంటో చెప్తా. వీడికి ఎగ్జామ్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అందుకే హెడ్ మాస్టర్ గారు ఇంట్లో ఎవరినైనా పెద్దవాళ్ళని తీసుకుని రమ్మని చెప్తే, మీరు గనక వీడికి తండ్రిలా నటిస్తే. మా నాన్న నీలాగా కోతిలా ఉండడు. మా మామలాగా నువ్వు మా స్కూల్కి రావచ్చు. మీ మామయ్య ఇలాగే ఉంటాడా? అవునరా, ఇలాగే ఉంటాడు. ఎక్కడికి రమ్మంటారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అవును సార్, మా మామ పాత సినిమాలో హీరోలాగా భలే బాగుంటాడు. మీ మేనల్లుడికి అన్ని సబ్జెక్టులో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. చదువులో బాగా వెనకబడ్డాడు. చూడరా సార్ ఎంత ఫీల్ అవుతున్నారో. మంచిగా చదువుకో. ఇంకోసారి అలా జరిగితే కాళ్ళు ఎరగొడతా, జాగ్రత్త. సార్ కోప్పడకండి, ప్రేమగా మాట్లాడండి. చూసావా సార్ ఎంత మంచివారో. పిల్లలు బాగా చదివితే ఫ్యూచర్ బాగా ఉంటుంది. తీసుకోండి, ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం పెట్టమంటున్నాడు, నాకు రాదే. సంతకం త్వరగా పెట్టండి సార్. సంతకం పెట్టు మామా. నోరు మూసుకోరా, త్వరగా పెట్టండి. సార్ కొట్టకండి సార్.
చిన్న పిల్లలని మీ మాట విని వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలా? ఆల్రెడీ కొట్టారు కదా. నువ్వు చిన్నవాడివి, నిన్ను కొట్టినా పర్వాలేదు, కానీ ఇంత పెద్ద మనిషిని ఎంత అవమానంగా ఉంటుందిరా. నేను మీకు ముందే చెప్పాను కదా వీళ్ళు మావయ్య బ్యాంక్లో పనిచేస్తారని. అప్పుడే చెప్పకపోయారా మీకు రాయడం రాదని? చెప్పాలి కానీ ఆ టైంలో బుర్రకు దాటలా మర్చిపోయా. హెచ్ఎం నిన్ను కొట్టినా పర్వాలేదు, చిన్న పిల్లాడని చూడకుండా నన్ను కూడా కొట్టాడు. సరేలేరా, కొట్టింది హెచ్ఎంఏగా. టీచర్తో తన్నులు తినేవాడు ఎవడైనా కానీ పైకి వస్తాడని మా బామ్మ చెప్తూ ఉండేదిరా. ఈ బాధను మర్చిపోవాలంటే ఓ పార్టీ చేసుకోవాలరా. ఎలాంటి పార్టీ? మీతో మందు కొట్టే పార్టీ చేసుకోలేనుగా, ఫుల్గా తినే పార్టీ చేసుకుందాం. అర్థం కాలే? చికెన్ బిర్యానీరా? బిర్యానీయా? పదండి పోదాం. ఏది ఏమైనా కానీ ఈరోజు నా లైలను పడేస్తాను. నా టాలెంట్ నిరూపించుకుంటాను. చేతిలో పుస్తకం ఉండదు కానీ చెవిలో ఇయర్ ఫోన్స్ మాత్రం ఉంటాయి. ఇది నా వైపు చూడాలంటే ఏం చేయాలబ్బా? ఏదైనా మంచి పాట పాడదామా? అదంతా ఓల్డ్ స్టైల్, కొంచెం కొత్తగా చేద్దాం. ఇది కరెక్ట్. పిస్కే పిస్కే. ఇది వర్కౌట్ అయింది రోయ్. హాయ్ మేడం. ఓయ్, ఇక్కడికి వచ్చేసావా? నీకేం పని పాట లేదా? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తే నేను వెళ్ళిపోతా. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అందంగా లేని వాళ్ళే అద్దంలో చూసుకుంటారు. ఒరే కాకి, నువ్వు మర్యాదగా వెళ్తావా లేదా? పిల్ల, మీ నాన్న నిన్ను ఇంట్లో డిస్ప్లే బొమ్మలా పెట్టుకున్నాడు. ఏదో ఒక రోజు నాకు దొరక్కపోవు, అప్పుడు చెప్తా నీ సంగతి. అరే కాకినాయలా, నీ బోన్స్ ఇరక్కొడతా. అయ్యే బాబోయ్, నేను జంప్ పరిగెత్తురోయ్, దొరికితే కీమా చేసి పారేస్తాడు. ఏంటి మీరు? నిన్ను చూసినప్పుడల్లా నేను అబ్బాయి ఎందుకు అవ్వలేదు అనిపిస్తుంది. ఏం చేస్తాం? నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? విక్రమ్ ఉన్నాడు కదా. ఈరోజు విక్రమ్ వాళ్ళ ఇంట్లో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తా అన్నాడు. అవునా? సరే సరే. అవును, విక్రమ్ మంచి అదృష్టవంతుడు. ఏంటి సార్ ఇది? ఈరోజు నా బర్త్డే అమ్మా. హో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నాకు ఇవ్వండి సార్, నేను తీసుకొస్తాను. హే, నిన్న నా ఆడపడుచు ఇంటికి వచ్చింది. దాని కాళ్ళు ఎంత బాగున్నాయో. దాని కాలు కాదే, వచ్చి నా మొగుడిని అడుగు, నా కాళ్ళు ఎంత అందంగా ఉంటాయో చెప్తాడు. ఈ మాటలు మీ ఆయన ఎందుకు? మా నోనని అడిగితే తెలిసిపోతుంది కదా. కదా? ఏంటి ఎప్పుడు అబ్బాయిలా మాట్లాడుకుంటారు? ఎందుకు మాట్లాడకూడదు? మనం కూడా తక్కువేం కాదు కదా. ఏమంటారు? ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మనం కూడా తక్కువ కాదు కదా. అదే కదా. అమ్మాయిలు రండి 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 రండి. ఈరోజు నా 49వ పుట్టినరోజు తెలుసా? నిజమా సార్? మీకు 49 సంవత్సరాల? చూడ్డానికి అస్సలు అలా కనిపించరు. ఏమంటారే? పాపలో మీ అందరి కోసం గిఫ్ట్లు పట్టుకొచ్చా, సెల్ ఫోన్లు కొత్తవే. దా తీసుకో. థ్యాంక్ యూ సార్. రామ్మా తీసుకో. హాయ్. ఇదిగో ఇది నీకు. థ్యాంక్ యూ సార్. ఇది ఉంచమ్మా. నాకొద్దు సార్, నేను ఎవరితో మాట్లాడను. సరే నీ ఇష్టం. సేట్ గారు, మీరు అమ్మాయిలకి ఆంటీలు తప్ప అలాంటి అబ్బాయిలు గిఫ్ట్లు ఇవ్వరా? రేయ్, ప్రతి నెల మీకు నెల నెల జీతం ఇస్తున్నాను కదా, అందులో కొనుక్కోవచ్చుగా. ఇప్పుడు మీ అందరికి ఇచ్చిన సెల్ ఫోన్లో సిమ్ము నా సిమ్ము కనెక్ట్ అయ్యి ఉంది తెలుసా? నేను చెప్పేది ఏమిటంటే మనందరం 24 గంటలు ఈ ఫోన్తో ఫ్రీగా చాలా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా. 24 గంటలు ఈ దరిద్రుడితో మాట్లాడుతూ కూర్చుంటే వీళ్ళ మొగుళ్ళు ఎవరితో మాట్లాడాలరా? వీళ్ళ మొగుళ్ళు వాడి పిల్లలతో మాట్లాడుతూ కూర్చుంటారా, అంతే కదా? ఎంతకన్నా ఏం పని ఉంటుంది?
మానస, మా ఇంట్లో అందరూ నువ్వు అందంగా ఉన్నావన్నారు. కాకపోతే చిన్న ప్రాబ్లం. 50 తులాల బంగారం, కారు మరియు 2 లక్షలు కట్నం ఇచ్చే వాళ్ళతో నా పెళ్లి చేస్తా అన్నారు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు నా మంచికే కదా చెప్పింది. మనమిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి నాకు లవ్ ప్రపోజ్ చేసావు. నా వెంట కుక్కలా తిరిగావు. అప్పుడు నువ్వు ఇవన్నీ ఆలోచించలేదా? చెప్పు. నిన్ను నమ్మినందుకు నన్ను ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు. నిన్ను పెళ్లి చేసుకొని నేను ముష్టివాడిని అవ్వాలా ఏంటి చెప్పు? హో, నిన్ను పెళ్లి చేసుకోవటానికి 50 తులాల బంగారము, ఒక కారు, 2 లక్షల కట్నమిచ్చి నీతో కాపురం చేసి నీ పిల్లలకి తల్లవ్వాలి. ఇదే కదా నువ్వు నా నుండి కోరుకునేది? నువ్వింత స్వార్థపరుడివి. నీ బిజినెస్ పని కోసం నన్ను వాడుకుందాం అనుకున్నావా? దేవుడు నన్ను ఆడదానిగా పుట్టించాడు. నేను ఆడదానిగానే ఉన్నాను. నువ్వు మొగాడిగా పుట్టావు. కానీ గుడ్ బై. ధైర్యంగా ఉండమని నువ్వు అంటూ ఉండేదానివి. కానీ అప్పుడప్పుడు నాకు చాలా భయం వేస్తుందమ్మా. అమ్మని చూసినట్టే ఉందక్క. అసలు బార్ షాప్ దగ్గర వెయిట్ చేసేవాడికి తెలుస్తుంది మందు విలువ ఏంటో, చూసేవాడికి ఏం తెలుస్తుంది మందు విలువ? అబ్బచ్చా, ఈ గుండుగాడు వస్తానని ఎంతవరకు రాలేదు. నా ఫీలింగ్స్ ఎవరు అర్థం చేసుకుంటారు? ఒరేయ్, ఎక్కడున్నావురా? రారా రాయ్ గుండుగా, రారా స్వామి. వచ్చాడు. ఇంగ్లీషా, తెలుగా, మలయాళమా, చైనీసా? ఏదో చెప్పు మామా. నువ్వు చెప్పిన భాషలన్నీ దీనిలో ఉన్నాయిరా. అవునా? అయ్యా జాలి. అరే ఎదవల్లారా, మీరు మారరా? ఎన్ని సంవత్సరాలు ఈ సీడీలు చూస్తూ ఉంటారు. చూసి చూసి మోర్చతో పోతారా? సీడీ దొరికింది కదా. అమ్మా, ఎన్ని రోజులు చూస్తున్నావురా? మామా, డైరెక్ట్ గా చూస్తే బొమ్మలు కనపడతాయా? మామా, సీడీలో పెట్టి చూడాలి. డైరెక్ట్ గా చూస్తే కనపడ. చూద్దాం. ఓయ్, బయట నిలబడి ఎవరికి లైన్ వేస్తున్నావు? నువ్వు లోపలికి పోరా. నువ్వు పోదరా. పోవే, పళ్ళు రాలు కొడతాను. మామా, ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటి? నీ భార్య ఫెరన్ లోన్ పూసిన బరిలా ఉంటది, ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నావు? నేను దీని ఫోటోనే చూడలేదు మామా. డైరెక్ట్ గా చూసే అవకాశం కూడా రాలేదు. అమ్మాయికుని చేసి అన్యాయం చేశారా? అదే కదా నా డౌట్. మీ ఇద్దరికి ఎలా జోడి కుదిరింది అని. అదొక విచిత్రమైన సంఘటన మామా. అమ్మాయిని చూద్దామని ఊరికి సైకిల్ వేసుకుని వెళ్ళాను మామా. ఒక ముసలోడు ఊలి పొలిమేరలో ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటోని దగ్గరగా చూసి చిచి ఈ బర్రె ఎవరో అని అడిగా. అప్పుడు ఆ ముసలోడు, నువ్వు ఎవరినైతే చూడటానికి వెళ్తున్నావో ఆమె తండ్రి నేనే అని చెప్పాడు. ఫోటోలోనే ఏమో ఇంత దరిద్రంగా తగలడింది, డైరెక్ట్ గా చూస్తే ఎంత చండాలంగా ఉంటుందా నేనన్నా. అప్పుడు వాళ్ళ నాన్న, చూడయ్యా, ఇప్పటి వరకు మా అమ్మాయిని 50 మంది చూసి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు. నువ్వు 51వ వాడివి. ఒకవేళ మా అమ్మాయిని నువ్వు కూడా రిజెక్ట్ చేసి వెళ్ళిపోతే మా అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోద్ది. మా అమ్మాయి బాధపడటం నాకు ఇష్టం లేదు. నచ్చకపోతే ఈ ఊరు నుండి వెళ్ళిపోవయ్యా, నచ్చితే మా ఊరికి రా అని బతిలాడాడు. ఒకవేళ నీకు మా అమ్మాయి నచ్చినట్లయితే 10 ఎకరాల పొలం, బంగారం లాంటి బైకు, 10 లక్షల కట్నం ఇస్తానని నాతో చెప్పాడు. మామా, అప్పుడు నువ్వేమన్నావు? అలా ఆ బర్రె అమౌంట్ అని ఆలోచన చేశా. అమౌంట్కి ఓటేశా. సూపర్ మామా. ఆ బర్రెని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెతో కలిసి ఒక పిల్లను కూడా కన్నావు. ఈ ఊర్లో నీకు స్టాచ్యూ పెట్టాలి మామా. దానికో స్టోరీ ఉంది మామా. నా ఫస్ట్ నైట్ ఫుల్ గా తాగి లోపలికి వెళ్తే, ఆ ఫస్ట్ నైట్ తర్వాత చెప్తూ గానీ ముందు ఈ సినిమా చూద్దాం పదా.
అరే మామా, ఎన్నో రోజుల నుండి చూద్దాం అనుకున్నది ఇప్పుడు చూపిస్తున్నా మామా. వస్తున్నాను మామా. జాలీ. ఏంటి మీకు ఐస్ క్రీమ్ తినాలనుందా? అన్నా అన్నా, అందరికీ ఐస్ క్రీమ్ ఇవ్వండి. ఇదిగో డబ్బులు. ఐస్ క్రీమ్ అన్నా, ఐస్ క్రీమ్ అన్నా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకు. వాళ్ళు తీసుకున్న ఐస్ క్రీమ్ అన్నిటికీ నేను డబ్బులు ఇస్తాను. అన్నా, వాడి డబ్బులు ఏం తీసుకోవద్దు, మా డబ్బులు మేమే ఇస్తాం, తీసుకోండి. వద్దు వద్దు ఐస్ క్రీమ్ అన్నా, వాళ్ళ దగ్గర డబ్బులు అసలు తీసుకోవద్దు. ఇది నా ప్రెస్టేజ్ మ్యాటర్. వస్తే ఆ డబ్బులు వాడినే ఇవ్వమని మనం వేరే ఏమైనా పొందాం. సరే, వాడి డబ్బులే తీసుకోండి. ₹20 ఇవ్వు. నన్ను క్షమించన్నా. ఇప్పుడు ఎందుకు సారీ చెప్తున్నావు? ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలా? ముసలోడు అయ్యాక ఒక తోడు ఉండాలి కాబట్టి వయసులో ఉన్నప్పుడే మంచి అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకో. అన్నా, దానికోసం పెళ్లి చేసుకోవాలా ఏంటన్నా? మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ వాటంతటా అవే అయిపోతాయి కదా. సరే సరే, డబ్బులు ఇవ్వు. నా దగ్గర చిల్లి గవ్వ లేదన్నా. జేబులో చిల్లి కావలేదు, నీకు ఒక లవ్ ఒక అమ్మాయి. కొట్టకన్నా. చేతిలో చిల్లి కావలేదు, హీరో అమ్మాయిలు. కొట్టండి కొట్టండి, నా నిర్మల కోసం దెబ్బలేంటి, ప్రాణాలు వేయడానికైనా సిద్ధం. కొట్టండి. అబ్బా, పిల్ల నవ్వింది రోయ్, అంటే నాకు గుంట పడిపోయింది. ఏటి మన ఓనర్ బయట 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నాడు. ఆయనకి 2 3 కూడా మెయింటైన్ చేస్తాడు, అంత శక్తి ఉంది. అయ్యో అయ్యో, సారీ మనసా, చూసుకోకుండా జరిగిపోయింది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. పోయి బాత్రూంలో క్లీన్ చేసుకో. చూడమ్మా, చాలా రోజుల తర్వాత వచ్చానని మమ్మల్ని చెడుగా అనుకోకు. ఆర్థికంగా ఇబ్బందులున్నాయమ్మా. ఒక శుభవార్త చెబుదామని వచ్చాను. నా కొడుకుతో నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నా కొడుకు చిన్నప్పటి నుంచి నిన్నే ఇష్టపడుతున్నాడు, నీ గురించే చెప్తుంటాడు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకుంటున్నాడు. మామయ్య, మీరు మమ్మల్ని వదిలేస్తారనుకున్నాం. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ అలా చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఓ ప్రాబ్లం. ఏంటో అది చెప్పండి. నేను చెప్పేది విని నన్ను చెడుగా అనుకోకండి. నా కూతురు పెళ్లి కోసం 4 లక్షలు అప్పు చేశాను, అది మేము తీర్చుకోలేకపోతున్నాం. నా జీతం కేవలం 4000 రూపాయలు మాత్రమే.
ఆ డబ్బుతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇంట్లో మా దగ్గర ఉన్న నగలన్నీ అమ్మి 2 లక్షలు సర్దాము. నువ్వు 2 లక్షలు ఇవ్వగలిగితే అప్పు తీరిపోతుంది. ప్రాబ్లం తీరిపోతుందమ్మా. మీ పెళ్లి గుళ్ళో జరిపిస్తాను. ఇంత తొందరగా 2 లక్షల రూపాయలంటే మా వల్ల కాదు, అస్సలు కుదరదు అత్తయ్య. కష్టమని తెలుసు, కానీ నా కొడుకు నిన్నే చేసుకుంటానంటున్నాడు. మేమెంత చెప్పినా వినటం లేదమ్మా. అప్పు తీరకుండా పెళ్లి చేయలేం కదమ్మా. నేను ఎలాగైనా కష్టపడి 2 లక్షలు రెడీ చేస్తాను. బాబు, నీకేమైనా పిచ్చి పట్టిందా? 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? బాబు, 2 లక్షలు ఎక్కడి నుండి తెస్తావురా? నేను చదువుకునే స్కూల్లో చాలామంది టీచర్స్, స్టూడెంట్స్ ఉన్నారు. అందులో చాలామంది నా ఫ్రెండ్స్ అక్క పెళ్లి కోసం హెల్ప్ చేయమంటే చేస్తారు. నేను వాళ్ళ హెల్ప్ తీసుకుని అరేంజ్ చేస్తా. నువ్వు చెప్పేది జరుగుతుందనుకుంటున్నాను. నీ మాటపై నాకు నమ్మకం ఉంది. సరే, మేము ఇక వెళ్తాం. మనిషి రాయిని దేవుణ్ణి చేసి పూజిస్తాడు, కానీ మనిషి అన్న వాడికి విలువ లేదు. రైట్, రూపాయి కూడబెడితే ఎన్ని రోజులకి 2 లక్షల రూపాయలు కూడబెడతావు? ముందు ఈ సమాజాన్ని అర్థం చేసుకో. ఎవరైనా నీకు టీ తాగిస్తేనే వాడి అవసరం తీరేంత వరకు పని చేయించుకుంటాడు. నీకు పూట భోజనం పెడితేనే బానిసలా చూస్తాడు. అన్నా, ఈ విషయం అందరూ తెలుసు అన్నా. నువ్వు అడ్వైజులు ఇవ్వడం కాదు, కానీ దీనికి సొల్యూషన్ నీకైనా తెలుసా అసలు? వీడు చెప్పేది కరెక్టే. ఈమె జీవితం బాగుండాలంటే 2 లక్షలు అరేంజ్ చేయాలి మనం. అరేంజ్ చేయడం అంత సింపుల్ అంటావా? వీడు నాకు చెప్పే అంత తోడైపోయాడు. మాకేం అర్థం కావట్లేదు. సినిమా హీరోలాగా డైలాగ్ చెప్తున్నావు. అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఒరే బాబు, మీ అక్క రత్నం గారి కంపెనీలో పనిచేస్తుంది కదా, వాళ్ళని అడిగితే ఎలా ఉంటుంది? డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారా మళ్ళీ? నాకెందుకో 2 లక్షల రూపాయలు అరేంజ్ అవుతాయని, నాకసలు పెళ్లి జరుగుతుందని నమ్మకమే లేదు. ప్రయత్నించకుండానే ఓటం ఒప్పుకునేవాడిని సమాజం పిరికివాడంటుందమ్మా. నమస్తే బాబు, వాళ్ళక్క మానసకు పెళ్లి కుదిరింది. మీరు 2 లక్షలు అప్పుగా ఇస్తే తిరిగి వేలకిస్తాం. ఎవరు నువ్వు ఎవరని అడుగుతున్నా? ఐస్ క్రీమ్ అమ్మేవాడిని. చెప్పులను బయటే ఉంచాలి, అర్థమైందనుకుంటా. మానస, నువ్వు ఒక్కదానివి లోపలికి రా. వెళ్ళమ్మా. కూర్చో అమ్మా. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇంట్లో ఇంత పెద్ద ఆఫీస్ చూసుండవు కదమ్మా, మొదటిసారి వచ్చావు కదా. అమ్మా, నీకు డబ్బులు అవసరం ఉంటే డైరెక్ట్గా నన్ను అడగొచ్చు కదా. ఎందుకు ఇంతమందిని తెచ్చావు? నేను ఇవ్వనంటానా? ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ సార్. నా కంపెనీలో పనిచేసే అమ్మాయి పెళ్ళవుతుందంటే నాకు సంతోషంగా ఉంటుంది కదా. ఇంక నేను వెళ్తాను సార్. రేపు ఆఫీస్లో కలుస్తాను. ఎంత సిగ్గుపడుతున్నావమ్మా. కళ్యాణం అనే పేరు ఎత్తగానే అమ్మాయిలు ఎంత సిగ్గుపడిపోతుంటారో. బుగ్గలు ఎరిపెక్కుతాయి. నీకు తెలుసా, నా భార్య ఇంట్లో లేదు. తనుంటే ఇంత డబ్బు ఇవ్వనిచ్చేది కాదు. సరే వెళ్ళమ్మా. వెళ్తాను సార్. సార్, ఈ డబ్బుల్ని రాత్రి పగలు కష్టపడి సంవత్సరంలోగా కట్టేస్తాను సార్. 1 సంవత్సరం ఎందుకమ్మా కష్టపడతాం? నువ్వు అనుకుంటే ఒకే రాత్రిలో తీర్చొచ్చు. ఏమన్నానని అంత ఫీల్ అవుతుంది? నైట్ డ్యూటీ కదా చేయమంది. అక్క ఎందుకు అంత కోపపడుతుంది? అదే కదా బాబు, మీ అక్కని వాడు నైట్ డ్యూటీకి రమ్మని పిలిచాడు. నైట్ డ్యూటీ చేయొచ్చు కదా. ఒరేయ్, ఆకారం పెరిగింది కానీ బుర్ర మాత్రం పెరగలేదు. నాకు అదే డౌట్. అదే కంపెనీలో చాలామంది డే అండ్ నైట్ షిఫ్ట్లు చేస్తారు కదా. డబ్బులు కావాలంటే నైట్ షిఫ్ట్లు కూడా చేయాలి కదా. ఒరేయ్, మీ అక్కకు పెళ్లి జరుగుతుంది, నేను దగ్గరుండి చూసుకుంటా. నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకో. పో ఇంటికెళ్ళు. ఎలాగా? దొంగతనం చేసి. సరదాగా అన్నా, నేను ఏర్పాటు చేస్తా. నువ్వు ఇంటికెళ్ళిపో. రాముడు మాట హనుమంతుడు ఎలాగైతే వింటాడో నువ్వు కూడా ఈయన మాట విను. అప్పుడే జీవితంలో పైకొస్తావు. వినురా. నువ్వు పోరా. వెళ్ళురా. ఒరే,
ఒరే నువ్వు నోరు మూసుకొని రారా బాబు. ఎందుకన్నా చప్పట్లు కొడుతున్నావు? ఒరేయ్ ఈ డ్రాయర్ తెరిసే ఉంది, దీనిలో డబ్బులు ఉన్నాయా? వావ్, యాపిల్. ఎక్కడ 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 ఎక్కడ? ఇది యాపిల్ కంప్యూటర్. ఇది యాపిల్ కంప్యూటరా? ఎక్కడ ఏం లేవు కానీ పక్క గదిలోకి వెళ్ళి చూద్దాం పదండి. వీడి పిల్లని చూస్తే ఈర్ష్యలేదు కానీ వీడి చుట్టం చూస్తే అసూయగా ఉంది. ఏంద్ర వీడికి నాకన్నా పెద్ద పడుకుంటుంది. అన్నా ఈ విగ్గు నువ్వు పెట్టుకుంటే అచ్చం హీరోలా ఉండవన్నా. చూసుకుంటూ మెల్లగా రండి. నా ఇంట్లో నగా నట్ర పట్టుకుపోయినా పర్లేదు, కానీ ఎవడో నా జుట్టును దొంగిలిచ్చాడు. ఈ బొచ్చును ఎవరు దొంగిలించాడో తెలియట్లేదే. అయ్యో దేవుడా, నాకు ఇప్పుడే తెలిసింది వీడి నెత్తి మీద బొచ్చు లేదని. ఈ ముద్ద నష్టపోడు ఇన్ని రోజులు నాకు తెలియకుండా బాలే రాచాడే. అన్నా, నేను ఈ ముద్ద నష్టపోడుతోని కాపురం చేయలేను. ఇక నేను పిల్లని తీసుకొని మన ఇంటికి వచ్చేస్తా. ఆగమ్మా, అవసరం లేదు. ఏదైనా కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలమ్మా. ఏం చెబుతున్నారన్నయ్య? పెళ్ళయ్యి 20 సంవత్సరాలయ్యింది. ఇప్పటి వరకు అది విగ్గని తెలియనివ్వలేదు. ఇక జీవితంలో ఇలాంటోని నమ్మి ఏం ప్రయోజనం? అదే కాదే నేను చెబుతున్నాను నీకు. మీ పెళ్ళై 20 ఏళ్ళు అయినా కానీ అది విగ్గని తెలియలేదంటే నాకు అర్థం అవుతుంది నా కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు జీవితం నాశనం చేశావు కదా. ఎక్కువ మాట్లాడకే ముసలి. సరే ఇప్పుడేం చేద్దామంటావు? నేను నిన్నతో ఒక్క నిమిషం కూడా కలిసి ఉండను. చూడండి బావా, ఇది నా చెల్లి జీవితానికి సంబంధించింది. అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చుగా. చిన్న విషయం అయితే నేను దాచాను. మొగుళ్ళందరికీ ఎంట్రుకలు లేవని మొగుళ్ళందరినీ భార్యలు వదిలేసుకుంటా పోతే సగానికి పైగా భర్తలందరూ సన్యాసులైపోతారు. సరే, నాదే తప్పు, అందరూ మన్నించండి. ఏమమ్మా, మరీ కాళ్ళ మీద పడి బ్రతులాడుకోవాలా ఏంది? క్షమించి వదిలేయొచ్చు కదమ్మా. లేదన్నా, ఈ అస్సలు క్షమించలేను. లేకపోతే నీ కాళ్ళ మీద పడమంటావేంది? ఇంకేం చేయమంటావదినా? ఈయన జీవితంలో అస్సలు విగ్గే వాడకూడదు. ఇదే ఆయనకు శిక్ష. ఈ శిక్ష చాలా పెద్ద శిక్షే. ఇదే మీకు సరైన పనిష్మెంట్. ఈ శిక్షకు ఒప్పుకుంటేనే మీతో కలిసి ఉంటాను, లేకపోతే నా పిల్ల. ఎక్స్క్యూజ్ మీ సార్. మిస్టర్ రత్నం గారు. ఎస్ సార్, విగ్ ఆర్డర్ పెట్టారు కదా, పార్సిల్ వచ్చింది. విగ్ పోయిందో లేదో ఇంకో విగ్ ఆర్డర్ పెట్టాడా? సారీ సార్, విగ్ క్యాన్సిల్.
నువ్వే చెయ్యాలి. ఏంద్ర భయపడుతున్నావు? భయపడితే తాడు కూడా పావులా కనపడింది. ఇది తీసుకున్నాడు చూడు. మంచం మీద పాప కనపడుతుంది కదా. అవునా? పక్కన ముసలోడు కూడా ఉన్నాడు. ముసలోని కిడ్నాప్ చేద్దాం. ఆ ముసలోని ఏం చేసుకుంటాం? పిల్లల్ని కిడ్నాప్ చేయడం తప్పు కదా. మనం ఈ తప్పుని మంచి కోసం చేస్తున్నాం కదా. మనం వేరే ప్లాన్ చేద్దాం మనా. చేసే పని ఏదైనా మనం భయపడకూడదు, ధైర్యంగా చెయ్యాలా. ఆ చిన్నపిల్లని కిడ్నాప్ చేసి తన అమ్మ నాన్నలకు కాల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ తర్వాత ఆ పిల్లని తిరిగి ఇచ్చేద్దాం. ఈజీగా చెప్పేశావు. ఈజీగా చేయగలం కాబట్టి ఈజీగా చెప్పాను. పదండి, పని మొదలు పెడదాం. అన్నా, ఆ చిన్నపిల్ల పిలవగానే వచ్చేస్తుందంటావా? పిలిస్తే రావటానికి అది నీ కూతురా, నువ్వే తీసుకురావాలరా. ఆ తాత నన్ను చూసేస్తే? హైదరాబాద్ వెళ్ళి దారడుగు. ఆ తాతకి హైదరాబాద్ వెళ్ళి దారి తెలుసా? నువ్వు నోరు మూసుకో. ఒకవేళ ఆ పాప ఏడిస్తే నేనేం చేయాలన్నా? నువ్వు కూడా ఆ పిల్లలతో కలిసి ఏడు, బాగుంటది. గట్టిగా ఏడవాలన్నా? నేనే చెప్తున్నా. గోపి, ఎక్కువ ప్రశ్నలు అడగకుండా పోరా. ఏంట్రా, నీ ఫ్రెండ్ని ఇరికేయడానికి తొందరగా ఉందా? గోపి, కయ్యానికైనా వియ్యానికైనా ధైర్యంగా ముందుకెళ్ళాలా. వెళ్ళిపో. ఆల్ ద బెస్ట్. విజయీ భవ. ఇంత ఎండలో నేను కనీసం నిల్చోలేకపోతున్నా. ఈ ముసలోడు ఏసీలో పడుకున్నట్టు పడుకున్నాడు. సేటు దగ్గర తీసుకున్న ఫోన్ ఇవ్వు. ఇదిగో, ఫోన్ చేసే ముందు ఒకసారి ట్రై చేయన్నా. ఎలా మాట్లాడతావు? అవునవును. హలో, నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నా. ఓయ్, నీకు బుద్ధి ఉందాయా? నీ పేరు నువ్వే చెప్తున్నావు. ఎవరు ఫోన్ చేసారో వాళ్ళకి తెలియాలి కదరా, అందుకే పేరు చెప్తున్నా. ముసలోళ్ళకు బుద్ధి లేదని నిరూపిస్తున్నావు. ముసలోళ్ళకి ఎక్కువ బుర్ర ఉంటుందని మా బామ్మ చెప్పేది. అది మీ ఊర్లో. మా ఊర్లో నీలాంటోనే బేవకూఫ్ అంటారు. ఇప్పుడేమంటావు? నా ఒరిజినల్ పేరు చెప్పకూడదు అంతేగా. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతున్నావు. నేను మూర్తికృష్ణ మాట్లాడుతున్నా. నీ పాపను మేము కిడ్నాప్ చేసాం. అవునవును, కిడ్నాప్ చేసాం. ఒక్కనే కిడ్నాప్ ఎలా చేస్తాను? ఇంకా ముగ్గురున్నారు, 2 పిల్లలు, ఒక యువకుడు. అర్థమైందా? నీకు నిజంగానే బుర్ర లేదు. నువ్వు మా అందరిని ఎరికించాలనుకుంటున్నావా? ఇంత వయసు వచ్చినా నీకు ఎలా మాట్లాడాలో తెలియదు. మటన్ బిర్యానీ కావాలి. మటన్ బిర్యానీయా? తినడానికి చపాతీ లేదు కానీ దీనికి మటన్ బిర్యానీ కావాలంట. అవునన్నా, మటన్ బిర్యానీ తినక చాలా రోజులైందన్నా. మటన్ బిర్యానీ కావాలి. గోపి, నీ దగ్గర డబ్బులున్నాయా? యో, నీలాంటి వాడి దగ్గరే డబ్బులు లేకపోతే మాలాంటి చిన్నపిల్లల దగ్గర ఎక్కడి నుండి వస్తాయా డబ్బులు? నువ్వు చిన్నపిల్లోడువా? అయ్యో, ఏం జరిగిందిరా? త్వరగా చూద్దాం పదండి. తీయండి, త్వరగా తీయండి. అయ్యో, త్వరగా తీయండి. అయ్యో, లోపలే ఉంటుంది. ఆ పిల్ల ఇక్కడే ఉండాలరా. ఇక్కడే కూర్చుంది. త్వరగా వెతకండి. ఇక్కడే ఉంది. తీయండి రా. ఏదో చేద్దాం అనుకుంటే ఎలా జరిగిందేంది? త్వరగా తీయండి. రే, చూస్తావేంద్రా? ఇంటి దగ్గర వదిలిపెట్టు. ఏమైనా జరిగిందంటే మనం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అన్నా, మన నెక్స్ట్ ప్లాన్ అన్నా. ప్లాన్ ఏంటన్నా? మొదట ఆ పాప ఇంటి దగ్గర వదిలిపెట్టరా. అరే గోపి, తీసుకెళ్ళు. పోరా.
ఆ తర్వాత ఏమైంది? ఆ పిల్ల దారిలో మొత్తం మటన్ బిర్యానీ కావాలని చంపేసింది. అన్నా నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకో పెగ్గేద్దాం. అది కాదన్నా, డబ్బు విషయం ఏం చేద్దాం? స్టఫ్ ఉంది, మందు ఉంది, ఇంకెందుకు డబ్బులు? అన్నా బాబు వాళ్ళక పెళ్ళికి 2 లక్షల రూపాయలు కావాలి, ఏం చేద్దాం? ఏటీఎంలో తీసుకుందాం. నీకు ఏటీఎం కూడా ఉందా? అందులో డబ్బులు కూడా ఉన్నాయా? ఏటీఎం కార్డా? నాకు రేషన్ కార్డే లేదురా. మరెందుకు చెప్పావు ఏటీఎంలో డబ్బులు తీసుకున్నామని? నువ్వు రోజు న్యూస్ పేపర్ చదవట్లేదా? ఏటీఎం మిషన్ బద్దలు కొట్టి తీసుకుందాం. అన్నా అది తప్పన్నా. మనందరం కలిసి రత్న సార్ ఇంట్లోనే దొంగతనం చేయలేకపోయాము. అలాంటిది గవర్నమెంట్ ఏటీఎంలో దొంగతనం ఎలా చేయగలం? పైగా అక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఏటీఎం దగ్గర ముసలోళ్ళు కాపలాగా ఉంటారు. కాలనీలో అలాంటి ఏటీఎంస్ ఎక్కడున్నాయో వెతికి బాగా ప్లాన్ చేసి ఆ దొంగతనం చేద్దాం. అన్నా ఇది వద్దానా, వేరేది ఇంకొకటి ప్లాన్ చేద్దాం. భయపడకరా, మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఏటీఎం బద్దలు కొడదాం. బావు వాళ్ళకి పెళ్లి చేయాలి కదా? చెయ్యాలి. మరి నేను చెప్పింది చెయ్యి. ఏంటన్నా అప్పటి నుండి జనాలు వస్తూ పోతున్నారు? ఏటీఎం నాకు అందరూ వస్తారు పోతారు. మరి మనమేం చేద్దాం? వెయిట్ చేసి కొట్టేద్దాం. అలాంటప్పుడు మనం మెల్లిగా వచ్చే వాళ్ళం కదా. ఇది తప్పు మాట, ఇంకొంచెం వెయిట్ చేద్దాం. లోపలికి వెళ్ళగానే ముందు కెమెరా పగల కొడదాం. మన దగ్గర కెమెరా లేదు కదా. ముస్టోడా, లోపల ఏటీఎంలో సీసీ కెమెరాలు పెట్టుంటాయి. ఓకే ఓకే అన్నా. హే, నువ్వు ఎలా ఉంటావో తెలుసా? అచ్చం తమన్నా చెల్లెల్లానే ఉంటావు. వేసిన జోకులు చాలే. అన్నా ఈ అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలతో తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు ఏమనరా? ఈ మాదిరి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. ఏమన్నైతే మాత్రం టీవీ ఛానల్లో కూర్చొని బాధపడతా ఉంటారు. అన్నా అమ్మాయి అబ్బాయి తిరిగితే తప్పెలాగవుతుందో చెప్పు. ఏదైనా అమ్మాయి జీవితాన్ని అబ్బాయి నాశనం చేస్తే అత్యాచారం అంటారా? అదే విషయం. ఏటీఎంలో డబ్బులు తీయడానికి ఇంతసేపా? అది కాదురా, లోపల వాళ్ళు అక్కుపక్కం చేస్తున్నారు. నాకేం తెలుసు, వెయిట్ చేద్దాం. ఈ ఏటీఎంలో మజాయే లేదు. ఇంకో ఏటీఎం వెళ్దామా? అక్కడ మజా లేకపోతే ఇంకొక ఏటీఎం వెళ్దాం. ఇలా ఏటీఎం తిరిగే బదులు రూమ్ బుక్ చేసుకోవచ్చు కదా. పదండ్రా పోదాం. ఎంతసేపు నుండి ఆ ఏటీఎంలో డబ్బులు తీయడానికి ట్రై చేశాను, కానీ ఆ ఏటీఎంలో కూడా డబ్బులు తీయడం నాకు కుదరలేదు. నువ్వు కూడా వేరే ఏటీఎంలో తీయడానికి ట్రై చేయి, ఓకే? తమ్ముడు, మేము ఏటీఎంలో దొంగతనం చేయడానికి వచ్చామన్న విషయం నీకెలా తెలుసు? పెద్దోడా, నన్ను బేవకూఫ్ అనుకున్నావుగా. నేను మీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. ముఖం చూడగానే చెప్పేయగలను నువ్వు దొంగవని. దీన్ని కనిపెడతానికి సిబిసిఐడి కావాలా? దొంగతనం చేసి ఆటోలో తప్పించుకుందాం అనుకున్నావా? ఈ ఏటీఎం మిషన్ దొంగలిచ్చి ఆటోలు వేసేసుకొని పోవాలని ప్లానా? యో, ఎవరికి తెలియదు అనుకున్నావా? నీ ముఖం ఏమో దొంగలా ఉంది. ఈ ఆటోవాడి ముఖం ఏకంగా దొంగ కోళ్ళు పట్టేవాడిలాగుంది. పోవయ్యా పో, వెళ్ళి దొంగతనం ఎలా చేయాలో పర్ఫెక్ట్గా నేర్చుకోనిరా. ఎవడు పడితే వాడు దొంగతనం చేయడానికి వస్తాడు. పోవయ్యా. రేయ్, ఆ ఏటీఎంని దొంగిలించి నా ఆటోలో తీసుకుపోదామని ప్లాన్ వేసినావా? నీకు అటికిన ఎట్టా కనపడుతున్నాను రా. పాగాలుగా పద్మాష్గా అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? చూడు, నీకు పెద్ద మనిషి లాగున్నావు. దొంగతనం చేయడానికి సిగ్గులేదు. పొరపాటు అయిపోయిందా? చేసిందంతా చేసి పొరపాటైందంటే ఏంటి అర్థం? కుక్క, గాడిద, సన్నాసి, కాలు తిరిగి పోతావురా రేయ్. హౌలేకే బద్మాష్. హాయ్ సార్, బాడు కావాలా? ఎక్కడికి వెళ్ళాలి? కేవలం మనం 2 లక్షలు కూడా దొంగతనం చేయలేకపోతున్నావురా. ఏందన్నా డీలా పడిపోయావు? చూసావుగా ఆటోడు ఎన్నేసి మాట్లాడినాడు. పక్కనోడు తిట్టాడని బాధపడితే జీవితంలో ఏ పని చేయలేదు. తిక్కులో నన్ను మోటివేట్ చేస్తున్నాడు. అన్నా, ఏటీఎంలో తీసుకోపోతే ఏంటి, బ్యాంకులో తీసుకుందాం.
బ్యాంకులో నీకు అకౌంట్ ఉందా? బ్యాంకులో అకౌంట్ ఉంటే మీ వెనక నేను కుక్కలా ఎందుకు తిరుగుతాను? అంటే ఇప్పుడు బ్యాంకును దొంగతనం చేద్దామంటావా? మరి ఇంకేం చెప్తున్నావు అనుకున్నావు? అన్నా కరెక్ట్గానే చెప్పావు. అయినా బ్యాంకులో దొంగతనం ఎలా చేయగలం? ఒక క్షణం ఆగండి, ఒక ఐడియా. ఏయ్, నేను చెప్పేది ఏంటంటే మనం బ్యాంకు లోపలికి వెళ్ళి దొంగలిస్తే దొరికిపోతాం. అదే బ్యాంకులో డబ్బులు తీసుకుని బయటకు వచ్చేవాడిని ఫాలో చేసి డబ్బులు కొట్టేస్తే పని అయిపోతుంది కదా. ఈ పనిని ఈ రోజు కాదు, రేపు చేద్దాం. పండుగ నువ్వు సైకిల్ తీసుకుంటా. ఆ సైకిల్ మన దగ్గర ఉంటే ఆ పని మనకు సులువవుతుంది తెలుసా. పదండి పోదాం. వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వాడిని ఫాలో వాడి చేద్దాం. ముఖం చూస్తేనే తెలుస్తుంది వాడి దగ్గర డబ్బులు ఉండవని. అది నువ్వేలా చెప్తున్నావన్నా? నేను చెట్టును చూసి పండు అంచనా వేయగలను. పండు పచ్చడికి పనికి వస్తుందా లేక తినడానికి పనికి వస్తుందా అని. రేయ్, బయటకు వచ్చిన దగ్గర డబ్బులు ఉంటాయి, పదండ్రా పోదాం. అన్నా పెద్దోడి నువ్వే కాబట్టి నువ్వే ఫాలో చేయి. నిన్ను అలానే మేము ఫాలో follow చేస్తాం. చేయండి.